హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. దగ్గరలో మనకు టెట్ ఉంది, టెట్ ఆల్ టికెట్లు కూడా రావడం జరిగింది. దగ్గరలో మనకు SWO ఎగ్జామ్ కూడా ఉంది. ఈ సమయంలో టెట్ అభ్యర్థులు మరి ముఖ్యంగా రివిజన్ చేయాల్సిన సమయం ఏర్పడింది. మరి రివిజన్ ఎప్పుడు చేయాలి, ఏ సందర్భంగా చేయాలి, రివిజన్ చేయడం వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటి, మరి చదవాల్సినది చాలా ఉంది, మరి ఏ సందర్భంలో దాన్ని ఆపేసేయాలి, రివిజన్ చేసే క్రమంలో అన్ని సబ్జెక్టులను చేయాలా లేక ఒక్కొక్క సబ్జెక్ట్ చేయాలా, మరి ప్రాక్టీస్ బిట్స్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా చాలా సంఘర్షణలో ఉన్నారు. దానికంటే ఎక్కువగా మీకు అందరికి కూడా ఒక భయం ఏర్పడింది. భయము మరియు స్ట్రెస్, చదివిన వాళ్ళు చదవని వాళ్ళు. మరి ఈ భయం అనేది పాజిటివ్ భయం. మరి ఈ భయం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మరి దానికంటే ముందుగా మీ అందరికీ ఒక మాట చెప్పాలి. మీరందరూ కూడా బాగా గుర్తుపెట్టుకోండి, టెట్ సైకాలజీకి సంబంధించి HWOకి సంబంధించి మన దగ్గర ఉన్న కోర్సుపై రేపు అంటే ఆదివారం గోల్డెన్ అవర్స్ ఉంటాయి. అంటే పూర్తిగా 50% తగ్గిపోతుంది. చాలామంది వ్యాలిడిటీ అయిపోయింది. HWO వాళ్ళకి పరీక్షలు రాయాలనుకున్న వారికి, ఉచిత పరీక్షలు రాయాలనుకున్న వారికి, గ్రాండ్ టెస్టులు రాయాలనుకున్న వారికి, మరి టెట్ చాలామంది క్లాసులు వింటున్నారు, ఇప్పటికి తీసుకుంటున్నారు. కొన్ని టిపికల్ టాపిక్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా వినాలనుకుంటే చక్కగా వారి కోసం గోల్డెన్ అవర్ రూపంలో ఆదివారం పూట మనం టైమింగ్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. మీరు యాప్లో మీరు ఖచ్చితంగా మన యాప్ డౌన్లోడ్ చేసుకొని HWO కోర్స్ టెట్ సైకాలజీ పూర్తిగా క్లాసులు వింటే టైం సేవ్ అవుతుంది. టైం సేవ్ అయ్యేటట్టుగా మనం చెప్పడం జరిగింది. మరి HWO మరి PI వారికి లైవ్ క్లాసులు ఉంటాయి 23 తర్వాత. ఎందుకంటే HWO టెస్ట్ సిరీస్ కంప్లీట్ అవుతుంది. మరియు PI విద్యా దృక్పథాలు ఆల్రెడీ కోర్స్ ఉంది సిద్ధంగా, మళ్ళీ లైవ్లోకి వచ్చి మనం క్లాసులు చెప్పడం జరుగుతుంది. HWO వారికి మళ్ళీ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. ఇప్పుడు ఇంతవరకు సెక్షన్ వైజ్గా రాశారు, అన్నీ కూడా గ్రాండ్ టెస్ట్లు, ఇంకా సత్తా చూపించుకోండి. మరియు అప్డేటెడ్ TS విద్యా దృక్పథాలు పుస్తకం మార్కెట్లో లేదు, చాలామంది వేల మంది అడుగుతున్నారు. ఇప్పుడు అందరూ కూడా టెట్లో మునిగిపోయి ఉన్నారు. BED వాళ్ళందరూ కూడా HWO ఉన్నారు. కాబట్టి మంచిగా సమయం తీసుకొని అద్భుతంగా కొన్ని కొత్త టాపిక్లు, అప్డేటెడ్ టాపిక్లు రాయడం జరిగింది. మరి పాత పుస్తకం కొన్న వారికి ఉచితంగా మన యాప్లో PDF రూపంలో పెట్టబోతున్నాం. కాబట్టి ఈ పుస్తకం కోసం భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా DSCలో ఈ యొక్క అద్భుతమైనటువంటి పుస్తకం మీకు ఉపయోగపడుతుంది. వేరే పుస్తకం అస్సలు చదవాల్సిన అవసరం లేదు. మరి చాలామంది రివిజన్ గురించి అడుగుతున్నారు, సైకాలజీ టోటల్ రివిజన్. ఇప్పటికే మనము ప్రతి టాపిక్ పైన ప్రశ్నలు చేసి ఉన్నాము, యూట్యూబ్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాము. ఏ టాపిక్ అయినా తీసుకోండి, ప్రతి టాపిక్ పైన మనం 20 నుంచి 30 క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాం విత్ ఆప్షన్స్. కాబట్టి అవి ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ చదువుకొని వెళ్ళాలి. మీకు ముందే చెప్పాను, సైకాలజీ విద్యా దృక్పథాలు నాకు వదిలేయండి అని చెప్పాను. ఇదే మాట మీద ఉంటాను, మీరు అదే మాటపై కట్టుబడి ఉండండి. రిజల్ట్ చూసుకోండి మార్కులు ఎగ్జామ్ రాసిన తర్వాత. కాబట్టి రివిజన్ క్లాస్ మొత్తం 3 సెక్షన్లకు సంబంధించి రివిజన్ క్లాస్ ఆల్రెడీ చేసి ఉన్నాం. ఇప్పుడు అన్నీ కూడా ఒక దగ్గర చేర్చి 1, 2, 3 సెక్షన్లను మీకోసం వీడియో రేపు విడుదల చేయబోతున్నాం. ఆ వీడియో మీరు ఎప్పుడైనా సరే వినండి. 30కి 30 మార్కులు సాధించండి. కళ్ళు మూసుకొని వినండి. ఎగ్జామ్లో ఈజీగా ప్రశ్నలు చేయండి. మరి టెట్ 1 వారికి మోడల్ టెస్ట్ ఉంటుంది 150 మార్కులకు సంబంధించి. ఇది ఫైనల్ ఎగ్జామ్ లాగా ఉంటుంది. ఇంకా పేపర్ 1 వాళ్ళకి టైం ఉంది కాబట్టి అతి త్వరలో అనౌన్స్ చేస్తాం. ఆల్రెడీ మీరు అంతవరకు ఎన్నో పరీక్షలు రాస్తున్నప్పటికీ ఈ పరీక్ష విభిన్నమైన పరీక్ష అని గుర్తుపెట్టుకోవాలి. టెట్ 1 పేపర్ 1 HGT వారికి మోడల్ టెస్ట్ ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు గమనించాలి. మరి మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ ఏంటంటే రివిజన్. చాలామందికి స్ట్రెస్, చాలామందికి భయం, చదివిన వారికి చదవని వారికి. నిజమా కదా? స్ట్రెస్ అంటే ఒత్తిడి, భయం అంటే ఫియర్. మరి ఎందుకు వస్తుంది అంటే, ఒకటి కొత్తగా చదవాల్సినవి చాలా ఉన్నప్పుడు, చదువుతున్నది అర్థం కానప్పుడు, మరి చదివింది గుర్తు తెచ్చుకోలేనప్పుడు, ఈ 3 సందర్భాల్లో మాత్రమే మనకు భయం అనేటువంటిది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. మరి ఈ సందర్భంలో, ఈ తక్కువ సమయంలో మనం చేయాల్సిందల్లా చేయలేము. కాబట్టి చేయగలిగింది మాత్రమే చేయగలగాలి. కాబట్టి ఇంకా ఎవరైనా కొత్తగా చదువుకోవాలనుకుంటున్నారు, కొత్త టాపిక్లు ఇంకా సిలబస్ కాలేదు అని అనుకున్నప్పుడు దయచేసి ఆ సిలబస్ను ముట్టకపోవడమే మంచిది. మనకు ఆశ ఉంటుంది, చదవాలేమో, చదివితే అక్కడ ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయేమో అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక లాజిక్ మిస్ అయ్యారు. కొత్తది చదవాలి, మరి దాన్ని రివిజన్ చేయాలి,
పాతదాన్ని రివిజన్ చేయాలి. అంటే చేతిలో ఉన్నదాన్ని వదిలిపెట్టి గాల్లో ఉన్నదాన్ని పట్టుకోవడం అవుతుంది. కాబట్టి దయచేసి మీరు ఎక్కడ ఉన్నా సరే దాన్ని అతి త్వరలో దాన్ని ఫినిష్ చేయండి. నేను చెప్పేది ఏంటంటే ఆశ కాదు ముఖ్యం, ఆశయం ముఖ్యం. కాబట్టి దయచేసి మీరు ఎక్కడున్నా సరే ఫుల్ స్టాప్ పెట్టి మళ్ళీ మొదటి నుంచి అది కూడా దయచేసి అన్ని సబ్జెక్టులకు టైం కేటాయించుకొని వీక్ ఉన్న సబ్జెక్టుకు గంటన్నర, వీక్ లేని సబ్జెక్ట్ గంట, ప్లస్ రివిజన్, ప్లస్ ప్రాక్టీస్ బిట్స్, ప్లస్ ఫాస్ట్ రీడింగ్ చేయాలి. ఇప్పుడున్న టైంలో మనం చేయాల్సినటువంటి పనులు మాత్రమే చేయాలి. అది కూడా అస్సలు కూడా టైం వేస్ట్ చేసుకోకండి. హాల్ టికెట్లు వచ్చినప్పటి నుంచి చాలా మంది టెన్షన్ పడుతున్నారు, డిస్కషన్లు పెట్టారు. హాల్ టికెట్ వచ్చాయా రాలేదా. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, హాల్ టికెట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అవి ఏమీ అయిపోవు, అవి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క హాల్ టికెట్ ఉంటుంది, మరి ఏమి అయిపోవు. మరి కానీ జాబులు మాత్రం అయిపోతాయి. ఎందుకంటే జాబులు ప్రతి ఒక్కరికి ఒక్కటి ఉండదు, హాల్ టికెట్ మాదిరి కాదు. కాబట్టి అనవసరమైన టైం వేస్ట్ చేసుకోకండి. మీరు ఖచ్చితంగా టైం మనకు 100 అగ్గిపుల్లలు ఉన్నప్పుడు ఆ టైంని ఎలా అయితే కాల్ చేశామో ఇప్పుడు ఒకే అగ్గిపుల్ల ఉన్న చందనంగా ప్రశాంతంగా ఇన్ని రోజులు చదివింది ఒక ఎత్తు, ఇది మరొక ఎత్తు, ఇది పై ఎత్తు, ఇది ఉన్నత శిఖరాలకు చేరుకునే ఎత్తు. కాబట్టి ఒక స్టేజ్లో మీరు ఆపేసి ఖచ్చితంగా మీరు రివిజన్ కనుక చేయకపోతే వచ్చినవి పోగా కొత్తవి రాక చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి మీకు మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు వచ్చినవే పోగొట్టుకున్నామని చెప్తారు, కానీ కొత్తవి చేశాను అని చెప్పలేరు. కాబట్టి కొత్తవి మన చేతుల్లో లేనివి. కాబట్టి దయచేసి పాత వాటిని దయచేసి బాగా 1కి 10 సార్లు ఉన్న టైంలోనే విడగొట్టి చదువుకోండి. సూపర్గా ఉంటుంది, ధైర్యాన్ని ఇస్తుంది. మరియు ప్రాక్టీస్ బిట్స్ చేసినప్పుడే ప్రశ్నను బాగా జాగ్రత్తగా చదవండి, ఫైనల్ ఎగ్జామ్ మాదిరిగా చదవండి. లేకపోతే ఆన్సర్ చేసిన తర్వాత మళ్ళీ సమాధానం సరిచూసుకొని అయ్యో నేను ఇలా అర్థం చేసుకున్నాను కానీ ఇలా జరిగింది అని అనుకునే లోపల 5 నిమిషాలు వేస్ట్ అవుతుంది. అంటే 5 నిమిషాలు ఇలా ఒక 100 సార్లు వేస్ట్ అయితే 500 నిమిషాలు. కాబట్టి ఈ నిమిషం చాలా విలువైనది, పవిత్రమైనది. మీరు చదివేది డిఎస్సికి పునాది. మరి కాబట్టి కొన్ని రోజులు మాత్రమే చదవాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ఈ కొన్ని రోజులు వీలైతే రాత్రిపూట చదవండి, నష్టం లేదు. నిద్ర వచ్చినా ఆపుకోండి. ఎందుకంటే జీవితంలో శాశ్వతంగా నిద్రపోయే రోజు వస్తుంది, లేక బతికిన నిద్రలేని రాత్రులు చాలా రోజులు బతకాల్సి వస్తుంది. కాబట్టి నిద్రను, తిండిని, కొన్నిటిని, అలవాట్లను, సెల్ ఫోన్ అన్నిటికీ దూరం పెట్టి రివిజన్ పైన దృష్టి పెట్టండి. రివిజన్ చేయడం అంటే విజన్ ఉన్నవాడు మాత్రమే రివిజన్ చేయగలడు. విజన్ అంటే దృష్టి, విజన్ అంటే ముందు చూపు. కాబట్టి మనం విజన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మన దృష్టి పూర్తిగా రివిజన్ పైన ఉండాలి. ప్రతి సబ్జెక్టుకు కేటాయించాలి. చదివేటప్పుడే బాగా చదవాలి, అర్థవంతంగా చదవాలి, అన్ని సబ్జెక్టులకు కేటాయించాలి. ఒక్క నిమిషం వేస్ట్ చేయరాదు. రాత్రనక పగలనక కొన్ని రోజులు మాత్రమే చదవాలి. ఈ కొన్ని రోజులు గుర్తుండిపోవాలి. ఈ కొన్ని రోజులు డిఎస్సికి ఉపయోగపడాలి, డిఎస్సికి అలవాటు కావాలి. మరియు అందరూ కూడా మళ్ళీ చెప్తాను, మన యాప్లో సైకాలజీ టెస్ట్ సిరీస్ ఉంది. ఖచ్చితంగా దాన్ని మీరు ఉపయోగించుకోండి. మీకు తెలుసు గత టెట్లో, గత డిఎస్సిలో, ఆంధ్రప్రదేశ్ డిఎస్సిలో మన ప్రశ్నలు ఎలా వస్తాయి, లైన్ టు లైన్, పాయింట్ టు పాయింట్ ఎలా వస్తాయి. ఎలా వచ్చినా మీరు చేయగల ధైర్యాన్ని మేము ఇవ్వగలం. కాబట్టి దయచేసి ఆ టెస్ట్ సిరీస్ మీ దగ్గర ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, గోల్డెన్ అవర్ ఉంటుంది. ఎస్డబ్ల్యూ వారు ఎవరైనా తీసుకోవచ్చు, సగం ధరకే. టెట్ వారు సగం ధరకే. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా వినియోగించుకోండి. ఏ అనుమానం ఉన్నా సరే మన యాప్లో మీరు మెసేజ్ చేయండి, మేము వెంటనే మీకు స్పందించే ప్రయత్నం చేస్తాం. భయపడకండి, ధైర్యంగా ఉండండి. ఎందుకంటే ఇది పరీక్ష. ఎంత ప్రశాంతంగా మీరుంటే అన్ని మార్కులు మీ సొంతం. కాబట్టి మీకు ఏ అనుమానం ఉన్నా సరే మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. లింకులో మన డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. మరియు చాట్ బాక్స్లో కస్టమర్ కేర్ దగ్గర మెసేజ్ చేయండి. మీ యొక్క సబ్జెక్టుకు సంబంధించిన అనుమానాలను మేము అక్కడే నివృత్తి చేస్తాం. ఆల్ ద బెస్ట్.